ఫ్రెండ్స్, ఇప్పుడు స్కూల్ అటెండెన్స్ యాప్ సిమ్స్ యాప్లో టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటే టీఐఎస్ డీటెయిల్స్ని ఫిల్ చేయడం కోసమని మనకి సిమ్స్ యాప్లో ఎనేబుల్ చేయడం జరిగింది. టీఐఎస్ టైల్ని ప్రతి ఉపాధ్యాయులు కూడా తమ వ్యక్తిగత ట్రెజరీ ఐడితో స్టూడెంట్ అటెండెన్స్ యాప్లో లాగిన్ అయ్యి ఆ డీటెయిల్స్ ఇప్పుడు వెంటనే ఫిల్ చేయాలి. సో ఆ డీటెయిల్స్ ఎలా ఫిల్ చేయాలి అనేది ఒకసారి చూద్దాం. ముందుగా స్టూడెంట్ అటెండెన్స్ యాప్లో మీ ట్రెజరీ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయిన తర్వాత మనకి ఇలా కనిపిస్తుంది. సో ఇందులో డౌన్లో చూసుకుంటే టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని ఉంటుంది. సో ఈ టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పైన క్లిక్ చేయాలి. అయితే మీరు స్కూల్ అటెండెన్స్ యాప్ని ఈరోజు ఓపెన్ చేయగానే అప్డేట్ అడుగుతుంది. సో ఫస్ట్ అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ చేసుకున్న తర్వాత మనం ఈ టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనే టైల్ పైన క్లిక్ చేయాలి. ఈ టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనే టైల్ పైన క్లిక్ చేసిన వెంటనే చూడండి, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. ఈ డేట్ ఆఫ్ బర్త్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఇయర్ పైన క్లిక్ చేయండి. పైన 2006 అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఆ ఇయర్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు మంత్ కావాలంటే ఇక్కడ జాన్యువరి ఉంది కదా, ఈ రైట్ క్లిక్ పైన ఇలా ఇచ్చి ఆ మంత్ నెక్స్ట్ ఆ డేటు క్లిక్ చేసుకొని ఓకే అనండి. నెక్స్ట్ అలాగే డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ కూడా మళ్ళీ ఈ 2024 పైన క్లిక్ చేసి ఇయర్ తీసుకుంటారు. అలాగే మంత్ డేట్ కూడా రైట్ క్లిక్ ఇచ్చి అలా దాన్ని డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ కూడా తీసుకుంటారు. ఇక్కడ చూడండి, ప్రెజెంట్ డిజిగ్నేషన్ అని ఉంది, దీనిపైన క్లిక్ చేయాలి. చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ పీజీటీ, స్కూల్ అసిస్టెంట్, అలాగే లాంగ్వేజ్ పండిట్, నెక్స్ట్ అన్ని డిజిగ్నేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మన డిజిగ్నేషన్ ఏంటనేది ఇక్కడ చూడండి, అంటే నాన్ టీచింగ్ అదర్ డిపార్ట్మెంట్ అంటే ఏఎస్ఓ, ఏపీఓ అని, అంటే ఇక్కడ ప్రతి ఒక్క ఎంప్లాయీ తాలూకా మన ఎడ్యుకేషన్ సంబంధించి ప్రతి ఒక్క ఎంప్లాయీ తాలూకా ఇక్కడ డిజిగ్నేషన్ అనేది ఇవ్వడం జరిగింది. టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ మనం అబ్జర్వ్ చేస్తే ఇందులో మన తాలూకా చూడండి, సిఆర్టీ, నెక్స్ట్ ఇక్కడ స్కూల్ అసిస్టెంట్స్ అన్నీ కూడా డీటెయిల్డ్గా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అందులో మన ఇప్పుడు ఈ డిజిగ్నేషన్ చూస్తే టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి అందరి డిజిగ్నేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరు కూడా మనం ఇది ఫిల్ చేయాలి. సో ఇక్కడ డిజిగ్నేషన్ తీసుకొని ప్రజెంట్ డిజిగ్నేషన్ ఇది. అలాగే ఇంతకుముందు మనం డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ అంటే మనం ఫస్ట్ ఈ జాబ్లోకి ఎప్పుడు ఎంటర్ అయ్యామనేది అక్కడ తీసుకోవాలి డేట్ ఆఫ్ అపాయింట్మెంట్. తర్వాత ప్రజెంట్ డిజిగ్నేషన్, ఇప్పుడు మన డిజిగ్నేషన్ ఏంటి, ప్రమోషన్ వచ్చి మారచ్చు కదా, సో ఇప్పుడు డిజిగ్నేషన్ తీసుకోవాలి. తర్వాత డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ప్రజెంట్ క్యాడర్ ఆఫ్ పోస్ట్, అంటే ఇప్పుడు ఏదైతే మనం డిజిగ్నేషన్ ప్రజెంట్ డిజిగ్నేషన్ అని ఫిల్ చేసామో ఆ డిజిగ్నేషన్లోకి ఇప్పుడు మనం చేరామనేది ఇక్కడ తీసుకోవాలి. అలాగే మంత్ కూడా ఇక్కడ తీసుకోవాలి. మంత్ డేటు అలా సెలెక్ట్ చేసుకున్నాక అలాగే డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ది ప్రజెంట్ స్కూల్ కూడా ఇప్పుడు మనం వర్క్ చేస్తున్నటువంటి స్కూల్లోకి ఎప్పుడు మనం జాయిన్ అయ్యేది కూడా ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఇయర్ పైన ఫస్ట్ క్లిక్ చేస్తే ఇయర్ సెలెక్ట్ అవుతుంది. చూడండి, లెఫ్ట్ సైడ్ పైన ఉంది కదా ఇయర్, దానిపైన క్లిక్ చేస్తే మనకి ఇయర్ వస్తుంది. ఆ ఇయర్ సెలెక్ట్ చేసుకొని తర్వాత మంత్ అనేది మనం ఇక్కడ ఫ్రంట్ ఫార్వర్డా బ్యాక్వర్డా చూసుకొని దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఇన్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ అని ఉంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. చూడండి, డిగ్రీలో మన ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఏంటి అనేది
ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, చూడండి మొత్తం అన్ని సబ్జెక్ట్స్ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇందులో చూసుకొని మనం డిగ్రీలో ఏదైతే ఆప్షనల్గా తీసుకున్నామో, ఇప్పుడు సపోజ్కి బిఎస్ఎఫ్ అనుకోండి, అక్కడ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేదాన్ని మనం అక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో ఈ రకంగా మీరు డిగ్రీలో ఏ సబ్జెక్ట్స్ అయితే మీరు ఆప్షనల్గా తీసుకున్నారో అది ఇక్కడ మనం తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఎంపీసీ కాబట్టి మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, కెమిస్ట్రీ అనేది ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఫిజికల్ సైన్స్ కంటే ఫిజిక్స్ అని ఎక్కడ ఉందేమో చూద్దాం. ఓకే, ఇక్కడ ఫిజిక్స్ ఉంది కాబట్టి అక్కడ ఫిజికల్ సైన్స్ అనేది మెథడాలజీకి వర్తిస్తుంది కాబట్టి అక్కడ ఫిజికల్ సైన్స్ అనేది ఇక్కడ మనం తీసుకోకూడదు. సో ఇక్కడ చూడండి, అది చాలా జాగ్రత్తగా మనం ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ ఫిజికల్ సైన్స్ అనేది మెథడాలజీకి సంబంధించి ఉంటుంది కాబట్టి ఇక్కడ మ్యాథమెటిక్స్, అలాగే ఫిజిక్స్, ఇక్కడ కెమిస్ట్రీ తీసుకున్నాం, అలాగే ఇక్కడ ఫిజిక్స్ తీసుకున్నాం. సో ఒకసారి టాప్ టు బాటమ్ కంప్లీట్గా మనం ఒకసారి చూసి కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనండి, కరెక్ట్గా ఇక్కడ మాత్రం ఖచ్చితంగా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కన్ఫర్మ్ ఇక్కడ క్లిక్ చేస్తాం. ఇక్కడ బాటంలో కన్ఫర్మ్ అని ఉంది కదా, ఇవేంటంటే డిగ్రీలో మన తాలూకా ఆప్షనల్ సబ్జెక్ట్స్ అనమాట. చూడండి, ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఇన్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ అని. నెక్స్ట్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఇన్ పీజీ ఆర్ ఈక్వలెంట్ ఉంది. సో ఇక్కడ ఆప్షనల్ సబ్జెక్ట్ మనకు పీజీలో ఏందనేది అక్కడ తీసుకొని ఇక్కడ కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఫైనల్గా మెథడాలజీస్ ఇన్ బీఈడి ఆర్ ఈక్వలెంట్ ఉంది. సో మనం మెథడాలజీస్ ఇక్కడ ఏం చేసాం, బీఈడిలో 2 ఉంటాయి కదా మనకి, మ్యాథమెటిక్స్, ఇక్కడ ఫిజికల్ సైన్స్ అనేది ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. సో అక్కడ ఫిజిక్స్ అని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది, ఇక్కడ ఫిజికల్ సైన్స్ అని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు ఏదైతే మెథడాలజీ మీరు కంప్లీట్ చేశారో బీఈడి ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామ్లో అక్కడ సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. కొంతమంది అయితే ఇంకా ఎడిషనల్ మెథడాలజీ కూడా చేసి ఉంటారు కాబట్టి ఒకవేళ ఎడిషనల్ మెథడాలజీ కూడా చేసి ఉంటే అక్కడ ఎడిషనల్గా కూడా తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. కాబట్టి సో ఈ రకంగా మొత్తం అన్ని డీటెయిల్స్ మనం ఇక్కడ ఫిల్ చేసి ఇక్కడ సబ్మిట్ చేయాలి. చూడండి, సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వచ్చింది. సో ఇలా సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తే అది మనం క్లియర్గా మనం సబ్మిట్ చేసినట్లు అన్నమాట. ఓకేనండి. ఓకే, సో ఈ రకంగా ప్రతి ఒక్కరు కూడా టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ నందు మీ యొక్క డేటాని వెంటనే మీరు ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వెంటనే సబ్మిట్ చేయగలరు. ఓకేనండి. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, చూడండి, డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ దగ్గర ఫిల్ చేసిన తర్వాత కొంతమంది ఏంటంటే ప్రజెంట్ డిజిగ్నేషను ఇక్కడ అపాయింట్మెంట్ ఉన్నప్పుడు డిజిగ్నేషన్ ఉండొచ్చు, మారకపోవచ్చు. సపోజ్ వాళ్ళు ఏంటవుతుందంటే అలా మారకపోతే డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ప్రజెంట్ క్యాడర్ ఆఫ్ పోస్ట్ కూడా సేమ్ అవుతుంది. ఇక డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ డేట్ ఏదైతే అవుతుందో డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ప్రజెంట్ క్యాడర్ ఆఫ్ పోస్ట్ కూడా అదే అవుతుంది, గమనించాలి. ఎవరికైతే ఇక్కడ ప్రమోషన్ వస్తుందో వాళ్ళ డిజిగ్నేషన్ మారితేనే ఇక్కడ మనకి డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ప్రజెంట్ క్యాడర్ ఆఫ్ పోస్ట్ అనేది మారుతుంది. లేదంటే ఈ రెండు కూడా ఈక్వల్ అవుతాయి, అది గమనించగలరు. థ్యాంక్ యూ.